ఆడవాళ్ళు ఎక్కడ ఖాళీగా ఉంటారో చెప్పండి. ఉదయాన్నే లేచి ఇల్లు తుడిచి ఇంటి ముందు తుడిచి నీళ్ళు జల్లి ముగ్గేసి గిన్నెలు కడిగి టిఫిన్లు చేసి వంట చేసి బాక్సులు లంచ్ బాక్సులు కట్టి టిఫిన్లు పెట్టి ఎటోళ్ళటి పంపి బట్టలు చూస్తే బట్టలు నానేసి పక్కన పెట్టి ఏదో మేము కొంచెం స్నానం చేసి దేవుడికి మళ్ళీ దేవుడా మా కుటుంబం అంతా చల్లగా ఉండాలని ఆ దేవుడికి ఒక పూజ చేసుకొని కొంచెం టిఫిన్ తినే లోపల మళ్ళీ బట్టలు లానిపోని బట్టలు ఉతికేసుకొని అవి ఆరేసి వచ్చే లోపల మధ్యాహ్నం తినడానికి టైం. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టేసి ఆ గిన్నెలు ఎక్కడొక్కడ పెట్టి తోమేసి కడిగేసి ఎక్కడొక్కడ పెట్టేసి ఇలా ఫోన్ పట్టుకునే లోపల 3-4 అయిపోద్ది. 3-4 అయిపోయిన లోపల మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు. పిల్లలు వచ్చిన కాంచి నేను ఊరుకుంటారా, అమ్మ తినడానికి ఎట్లేదా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టి ఇచ్చేసి ఇలా కూర్చునే లోపల 6-6:30 మళ్ళీ సాయంత్రం వంటకి కూర వండి చపాతీలు తినోళ్ళు చపాతీలు చేసి అన్నీ చేసి ఎవరు భోజనాలు వాళ్ళు చేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి ఇల్లంతా సర్దుకొని గిన్నెలన్నీ తోముకొని అన్నీ చేసినట్టు 10 ఇలా చూస్తే సరే 10 అయింది కదని పడుకొని కళ్ళు మూసి తెరిచే లోపల మళ్ళీ 5. ఎక్కడండి ఆడవాళ్ళు ఖాళీగా ఉంటాండ్రు అని సైన్స్ ఈజీ కాదండి. మాటలు చేసిన వాళ్ళకే తెలుస్తుంది. నేను చెప్పిన మాటలు నిజమా కాదా? ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది నిజమైతే ఒక కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.